విల్నామా అంటే ఏంటి? విల్నామా ఎవరు చేసుకోగలరు? విల్నామా ఎన్ని రకాలుగా ఉంటుంది? ఒక పర్ఫెక్ట్ విల్నామా ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి? విల్నామా రిజిస్టర్ అండ్ నోటరీ చేయించే ప్రాసెస్ ఏంటి? విల్నామా ప్రిపేర్ చేసే కంప్లీట్ ప్రొసీజర్ ఏంటి? ఒక పర్సన్ డెత్ అయిన తర్వాత అతని ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, షేర్స్ ఎక్సెట్రా ఎవరికి దక్కాలి అండ్ ఎంత ప్రపోర్షన్లో దక్కాలి అని డిసైడ్ చేసే లీగల్ డాక్యుమెంట్నే విల్ లేదా విల్నామా అంటారు. దీన్ని టెస్టమెంట్ లేదా విల్ డీడ్ అని కూడా అనొచ్చు. ఎవరైతే విల్నామా చేయిస్తున్నారో వాళ్ళని టెస్టేటర్ అంటారు. వారి డెత్ తర్వాత ఈ విల్నామాలో ఇంక్లూడ్ చేసిన ఇండివిజువల్స్కి టెస్టేటర్ ప్రాపర్టీస్ దక్కుతాయి యాజ్ పర్ ద విల్. సింపుల్గా చెప్పాలంటే మీరు చనిపోయిన తర్వాత మీ ప్రాపర్టీస్ ఎవరికి దక్కాలి అని డిక్లేర్ చేసే లీగల్ డాక్యుమెంట్నే విల్ అంటారు. ఈ విల్లో ఎవరి పేరైనా ఇంక్లూడ్ చేయొచ్చు, లైక్ వైఫ్, కొడుకు, కూతురు, బ్రదర్, సిస్టర్ ఆర్ ఎనీ అదర్ ఇండివిజువల్. ఫర్ బెటర్ ఎక్స్ప్లెనేషన్ మహాత్మా గాంధీ గారు విల్నామా చేయిస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో యాజ్ అన్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మహాత్మా గాంధీ గారు తను చనిపోయిన తర్వాత వారి ఆస్తి ఎవరికి దక్కాలో అని డిసైడ్ చేసుకుని ఉంటే దానికోసం ఆయన ఒక డాక్యుమెంట్ని ప్రిపేర్ చేయించాలి స్టేటింగ్ ఆఫ్టర్ హిస్ డెత్ ఎవరికి ఆస్తి దక్కాలి అండ్ ఎంత దక్కాలి అని. సో ఆ డాక్యుమెంట్ గాంధీ గారి విల్నామా అవుతుంది. ఎవరైతే విల్ చేయిస్తారో లైక్ ద పర్సన్ హూ మేక్స్ ద విల్ ఈజ్ నోన్ యాజ్ టెస్టేటర్ అండ్ ఎవరి ఫేవర్లో అయితే విల్ చేయించబడుతుందో వాళ్ళని బెనిఫిషియరీ అంటారు. యూజువల్గా అయితే గాంధీ గారి పేరుపై ఎలాంటి పర్సనల్ ప్రాపర్టీస్ లేవు. ద రీజన్ ఈజ్ గాంధీ గారు ట్రస్టీషిప్ కాన్సెప్ట్ని నమ్మేవారు. మీనింగ్ వెల్త్ అండ్ అసెట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ, నాట్ ఫర్ పర్సనల్ ఓనర్షిప్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ప్రాపర్టీ ఉంటే దానికోసం విల్నామా రాయాల్సి వస్తే ఏం చేయాలో చూద్దాం. సో విల్నామా ఎలాంటి ప్రాపర్టీస్కైనా చేయొచ్చు, మూవేబుల్ ఆర్ ఇమ్మూవేబుల్. మూవేబుల్ ప్రాపర్టీస్ అంటే ఏదైనా వస్తువు లేదా అసెట్ విచ్ క్యాన్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, లైక్ క్యాష్, కాయిన్స్, గోల్డ్ ఆర్ సిల్వర్ ఆర్నమెంట్స్. అదే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఆర్ ది వన్ విచ్ యూ కెనాట్ మూవ్. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ చేయలేని ప్రాపర్టీస్ లైక్ ల్యాండ్, ప్లాట్స్, హౌసెస్ ఎక్సెట్రా. సో ఈ టూ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్కి ఒకే విల్నామా రాసుకోవచ్చు. యూజువల్గా అయితే ఒక పర్సన్ డెత్ అయ్యాక ప్రాపర్టీస్ వాళ్ళ లీగల్ హెయిర్స్లో ఈక్వల్గా డివైడ్ అవుతాయి. బట్ కొన్నిసార్లు డిస్ప్యూట్స్ వస్తాయి, లైక్ ఒక కొడుకు మొత్తం ప్రాపర్టీ కంట్రోల్లో తీసుకొని బ్రదర్ ఓ సిస్టర్కి వాళ్ళ షేర్ ఇవ్వకపోవడం, లేదా పెద్ద కొడుకు కొంచెం పవర్ఫుల్ ఉండి మొత్తం ప్రాపర్టీ తీసుకొని ఇంకో కొడుకుకి షేర్ ఇవ్వకపోవడం. సో పర్సన్ డెత్ అయ్యాక ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయడానికి విల్ రాయడం జరుగుతుంది. సో మన ఎగ్జాంపుల్లో మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఈజ్ ద టెస్టేటర్ అండ్ హిస్ 4 sons ఆర్ ద బెనిఫిషియరీస్ అండ్ హిస్ వైఫ్ కస్తూర్బా గాంధీని యాజ్ ఎ బెనిఫిషియరీ యాడ్ చేయలేదు బికాస్ డిఫరెంట్ ఫండ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆమె పేరుపై సపరేట్గా ఉంచడం జరిగింది. సో షీ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద విల్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్. సో వేరే ప్రాపర్టీ నలుగురు కొడుకుల మధ్య డివైడ్ చేసి డిస్ప్యూట్ రాకుండా ఉండాలి అని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ దెర్ ఈజ్ ఏ మిస్కన్సెప్షన్ అబౌట్ వైఫ్స్ రైట్ ఆన్ హస్బెండ్స్ ప్రాపర్టీ. చాలామంది ఏమనుకుంటారంటే పెళ్ళి అయ్యాక వైఫ్కి హస్బెండ్ హాఫ్ ప్రాపర్టీస్ మీద ఓనర్షిప్ వచ్చేస్తుంది అని. ఇది ఒక అపోహ మాత్రమే. ప్రాపర్టీస్ ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉంటుందో ఓనర్షిప్ వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ ప్రాపర్టీపై వైఫ్కి ఎలాంటి ఓనర్షిప్ రైట్ రాదు. హస్బెండ్ విల్నామా రాయకుండా చనిపోతే మాత్రమే వైఫ్కి హస్బెండ్ ప్రాపర్టీస్లో షేర్ దక్కుతుంది. అదే విల్నామా రాసి చనిపోతే ఎవరి నేమ్స్ విల్నామాలో మెన్షన్ చేసి ఉంటాయో వాళ్ళకి ప్రాపర్టీ దక్కుతుంది. సో వైఫ్ క్యాన్ క్లెయిమ్ మెయింటెనెన్స్ బట్ కెనాట్ క్లెయిమ్ షేర్ ఇన్ హిస్ ప్రాపర్టీ బై డిఫాల్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ డిస్ప్యూట్. టెస్టేటర్ చనిపోయిన తర్వాత విల్ యొక్క బెనిఫిషియరీస్ ఆ ప్రాపర్టీ లీగల్ హెయిర్స్ అవుతారు. టెస్టేటర్ బ్రతుకున్నప్పుడు ఎట్ ఎనీ టైం ఈ విల్ని మాడిఫై లేదా రివోక్ చేయించవచ్చు. బెనిఫిషియరీస్ని చేంజ్ చేయొచ్చు లేదా ప్రాపర్టీస్ని యాడ్ ఆర్ రిమూవ్ కూడా చేయించవచ్చు. అండర్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ 1925 there are 2 primary categories of will, privileged will and unprivileged will. ఇంకా వేరే టైప్స్ ఆఫ్ విల్ కూడా ఉన్నాయి బేస్డ్ ఆన్ కండిషన్స్, ఎగ్జిక్యూషన్ అండ్ లీగల్ వ్యాలిడిటీ. But these are the primary ones. Unprivileged will is an ordinary will which is explained under section 59 and 63 of Indian Succession Act. ఇది ఒక మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ విల్ which is made in India. Applicable to all Indian citizens except personals from Army, Navy and Air Force.
సో ఎనీ ఆర్డినరీ సిటిజన్ ఎవరికైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళు ఈ వీల్నామాని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దేర్ ఆర్ ఫ్యూ కండిషన్స్ లైక్ వాళ్ళు మెంటలీ స్టేబుల్ ఉండాలి అండ్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ రేషనల్ డిసిజన్స్ అండ్ వీల్ ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్, ఫ్రాడ్ ఆర్ ప్రెషర్ వల్ల క్రియేట్ చేయబడి ఉండకూడదు. బ్లైండ్ అండ్ డెఫ్ పర్సన్స్ కూడా వీల్నామా క్రియేట్ చేయించవచ్చు ఇఫ్ దే ఆర్ మెంటలీ ఫిట్. సో సెక్షన్ 59 ఇన్ ది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వీల్నామా చేయడానికి ఏ పర్సన్ కేపబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎవ్రీ పర్సన్ ఆఫ్ సౌండ్ మైండ్ నాట్ బీయింగ్ ఎ మైనర్ మే డిస్పోజ్ ఆఫ్ హిస్ ప్రాపర్టీ బై విల్. టెస్టేటర్ మెంటలీ ఫిట్ ఉండాలి అండ్ మైనర్ ఉండకూడదు. సో ఒక మెంటలీ స్టేబుల్ అండ్ మేజర్ పర్సన్ వీల్నామా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక మ్యారీడ్ ఉమెన్ ఇన్ ఇండియా హ్యావ్ ద ఫుల్ లీగల్ రైట్స్ అండ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ మేకింగ్ ఎ విల్ ఫర్ ద ప్రాపర్టీస్ షీ లీగలీ ఓన్ అండ్ హ్యాస్ ద రైట్ టు ట్రాన్స్ఫర్ ఓర్ సెల్ డ్యూరింగ్ హర్ లైఫ్ టైమ్. ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యారేజ్ లేదా ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మ్యారీడ్ కూతురికి ల్యాండ్స్, ప్లాట్స్ లేదా ఎనీ అదర్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇవ్వడం జరిగితే ఆ ప్రాపర్టీస్ ఆ లేడీ యొక్క పర్సనల్ ప్రాపర్టీ అవుతుంది అండ్ అలాంటి ప్రాపర్టీస్పై వీల్ చేసుకోవచ్చు. ఇఫ్ ద లేడీ విల్ రాయకుండా చనిపోతే ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ వారి పిల్లలకి వెళ్ళిపోతుంది. ఇఫ్ పిల్లలు లేని పక్షంలో ఆ ప్రాపర్టీస్ ఆ లేడీ యొక్క పేరెంట్స్కి రిటర్న్ అవ్వడం జరుగుతుంది అండ్ హస్బెండ్కి ప్రాపర్టీ రైట్ వెళ్ళదు అండ్ హస్బెండ్ ఓనర్షిప్ రైట్స్ క్లెయిమ్ చేసే అవకాశం కూడా ఉండదు. పేరెంట్స్ కూడా లేని పక్షంలో ప్రాపర్టీస్ వారి కొడుకు అంటే ఈ లేడీ యొక్క బ్రదర్కి ట్రాన్స్ఫర్ ఆఫ్ నేమ్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది బట్ హస్బెండ్కి వెళ్ళదు అంటిల్ అన్లెస్ ఆ ప్రాపర్టీస్కి విల్ రాయడం జరిగింది అండ్ అందులో హస్బెండ్కి ప్రాపర్టీ వెళ్ళాలి అని రాస్తే తప్ప హస్బెండ్కి ప్రాపర్టీపై ఎలాంటి ఓనర్షిప్ రైట్స్ రావు. ఒక పర్సన్ డెఫ్ అయినా లేదా మూగవాడైనా లేదా బ్లైండ్ అయినా సరే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంటే వాళ్ళు కూడా వీల్నామా చేసుకోవచ్చు. వాళ్ళు వీల్నామా చేశారు అండ్ వారు చనిపోయిన తర్వాత వారి ప్రాపర్టీస్ వీల్నామాలో రాసిన పర్సన్స్కి వెళ్ళిపోతుంది అని అర్థం చేసుకునే కెపాసిటీలో ఉంటే వాళ్ళు కూడా వీల్నామా చేసుకోవచ్చు. ఇఫ్ ఒక పర్సన్ విల్ చేశాక అతను మెంటలీ అన్స్టేబుల్, పిచ్చివాడైనా ఆ విల్కి వ్యాలిడిటీ ఉంటుంది. లేదా మెంటలీ ఇల్ సిచ్యువేషన్ నుండి ఒక నార్మల్ పర్సన్ అయ్యాక విల్ చేసుకోవచ్చు అండ్ ఆ చేసిన విల్ లీగల్గా వ్యాలిడ్ ఉంటుంది. సో ఇలాంటి పర్సన్స్ విల్ చేసే టైంలో మెంటలీ స్టేబుల్గా ఉండడం మ్యాండేటరీ అండ్ దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. చాలా కేసెస్లో విల్ ఇన్వాలిడ్ అవ్వడానికి కారణం ఇదే. ఇఫ్ టెస్టేటర్ సౌండ్ మైండ్తో లేకపోయినా ఇంటాక్సికేటెడ్ లైక్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్న, హెల్త్ డిగ్రేడ్ అయ్యి ఏం చేస్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్ లైక్ మెంటల్ క్లారిటీ లేకుండా ఉన్నా లేదా ఎనీ అదర్ కాజ్ ఆర్ ప్రెషర్లో ఉన్న విల్ చేయడానికి ఎలిజిబుల్ అవ్వరు అండ్ ఇలాంటి విల్స్ కోర్టులో ఛాలెంజ్ చేయబడతాయి. యూజువల్గా టెస్టేటర్ హెల్త్ పాడైపోయి అతను తన లాస్ట్ స్టేజ్లో ఏం అర్థం కాని స్టేజ్లో ఉన్నప్పుడు పిల్లలు అతనితో విల్ రాయించుకుంటారు. అలాంటి విల్స్ ఇన్వాలిడ్ అవుతాయి. సో చాలా కేసెస్ ఇలాంటి విల్స్ బేస్ చేసుకొని కోర్టులో ఛాలెంజ్ చేయబడతాయి అండ్ ఈ ఫోర్త్ పాయింట్ని బేస్ చేసుకొని కోర్ట్స్ విల్ని ఇన్వాలిడ్గా డిక్లేర్ చేస్తారు. అండర్ సెక్షన్ 65 ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ఓన్లీ సోల్జర్స్, ఎయిర్ ఫోర్స్ పర్సనల్స్ అండ్ నేవీ ఆఫీసర్స్ మాత్రమే ప్రివిలేజ్ విల్ చేయగలరు. లైక్ సోల్జర్స్ యుద్ధానికి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా వార్ జరిగినా స్పెషల్ మిలిటరీ మిషన్స్లో ఉన్న ప్రివిలేజ్ విల్ చేసుకోగలరు. ఎప్పుడైతే ఒక సోల్జర్ ఫేసెస్ అన్ ఇమీడియట్ డేంజర్ టు హిజ్ లైఫ్ ఎలాంటి లీగల్ ఫార్మాలిటీస్ చేయకుండా ఓరలీ కూడా విల్ చేయగలరు. ఇట్ క్యాన్ బి రిటర్న్ ఆర్ ఓరల్ డిక్లేర్డ్ విల్. లీగల్ డాక్యుమెంట్స్ లేదా విట్నెస్ రిక్వైర్మెంట్ ఉండదు. టైప్ డాక్యుమెంట్ లేదా స్టాంప్ పేపర్ రిక్వైర్మెంట్ లేకుండా కూడా ఈ విల్ చేయవచ్చు. ఇఫ్ ఓరలీ సో అండ్ సో ప్రాపర్టీస్ సో అండ్ సో పర్సన్స్కి దక్కాలి అని చెప్పినా దాన్ని తర్వాత రికార్డ్ చేసి కన్ఫర్మ్ చేయవచ్చు. సో ప్రివిలేజ్ విల్స్ ఆర్ ఓన్లీ ఫర్ ఆర్మర్డ్ ఫోర్సెస్ హూ ఆర్ ఇన్ సిచ్యువేషన్స్ వేర్ దేర్ లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్. ఒక జనరల్ సిటిజన్కి అవసరం పడేది అన్ప్రివిలేజ్ విల్. సో మన ఎగ్జాంపుల్లో మహాత్మా గాంధీ గారు తనకున్న ఒక ప్రాపర్టీ మీద విల్ రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. We are making a hypothetical will of Mahatma Gandhi for the property which was owned by his father and later sold it to someone and assuming Mahatma Gandhi has purchased it afterwards. So you can make a will like this. Include the details of the testator, attach a passport size photo, include all the beneficiaries of the will. Then ఏ ప్రాపర్టీ కోసం విల్నామా రాయడం జరుగుతుందో ఆ ప్రాపర్టీ డీటెయిల్స్ ఇంక్లూడ్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ప్రాపర్టీ యొక్క బౌండరీస్ ఇంక్లూడ్ చేయడం మ్యాండేటరీ. ఎక్కడైనా సరే ఒక ప్రాపర్టీ దాని బౌండరీస్ బేస్ చేసుకొని గుర్తించబడుతుంది. అందుకే ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో కూడా బౌండరీస్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో విల్లో కూడా బౌండరీస్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి. చాలా కేసెస్లో ఈ బౌండరీస్ మెన్షన్ చేయకపోవడం వల్లనే కోర్ట్స్లో విల్ వ్యాలిడిటీ కోల్పోతాయి. అండ్ దెన్ ఈ ప్రాపర్టీ మీకు ఎలా వచ్చిందో క్లియర్గా మెన్షన్ చేయాలి.
లైక్ ఇఫ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయి ఉండి అండ్ పార్టిషన్ జరిగి మీకు వచ్చిందా, లేదా మీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీయా, ఎవరి దగ్గర నుండైనా కొన్నారా, లేదా ఎవరైనా గిఫ్ట్ చేశారా, ఇలా అన్ని విషయాలు విల్లో ఇంక్లూడ్ చేయాలి. సో దట్ ఆఫ్టర్ ది డెత్ థర్డ్ పార్టీ వేరే కారణాలు చెప్పి విల్ని ఛాలెంజ్ చేయకుండా ఉండడానికి. ఇఫ్ మీరు ప్రాపర్టీ పర్చేస్ చేసి ఉంటే ఎవరి దగ్గర నుండి కొన్నారు, ప్రీవియస్ ఓనర్ నేమ్, ఎప్పుడు కొన్నారు, అమౌంట్ ఎంత ఇచ్చి కొన్నారు, రిజిస్ట్రేషన్ అయి ఉంటే డీడ్ నంబర్ అండ్ డేట్ ఆఫ్ పర్చేస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ కొనడానికి అమౌంట్ ఎలా వచ్చింది, లైక్ శాలరీ ఆర్ సేవింగ్స్ నుండా, లేదా రిటైర్ అయ్యాక వచ్చిన డబ్బులతోనా. దిస్ ఈస్ టు ఎన్ష్యూర్ దట్ ఈ ప్రాపర్టీ మీరు మీ డబ్బులతో కొన్నారు అని. జస్ట్ మీ డబ్బులతో కొన్నారా లేదా అనే విషయాన్ని ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్లో ఏదో ఒక కొడుకు నేను డబ్బులు ఇస్తే మా ఫాదర్ ఈ ప్రాపర్టీ కొన్నారు అని ప్రూఫ్ పెట్టి విల్ని ఛాలెంజ్ చేయవచ్చు. సో క్లియర్గా మెన్షన్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్, బికాజ్ మీరు మీ ఓన్ అండ్ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీని మాత్రమే విల్ ద్వారా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కెనాట్ బి విల్డ్. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే మిమ్మల్ని విడిచిపెట్టి ప్రీవియస్ 4 జనరేషన్స్ నుండి వచ్చిన ప్రాపర్టీ. సో 4 జనరేషన్స్ పాస్ అయ్యి ప్రాపర్టీ మీ దాకా రావాలి. లేదు మీ గ్రాండ్ ఫాదర్కి ప్రాపర్టీ పార్టీషన్ చేసి ఇవ్వడం జరిగింది, దెన్ ఆ ప్రాపర్టీ మీ ఫాదర్కి ఇన్హెరిట్ అయ్యింది, అండ్ దెన్ మీకు వస్తే ఆ ప్రాపర్టీ ఓనర్షిప్ మీకు వచ్చేస్తుంది అండ్ ఆ ప్రాపర్టీకి మీరు విల్ రాయొచ్చు. సో ప్రాపర్టీ మీకు ఎలా వచ్చిందో ఇంక్లూడ్ చేయాలి. ముందు చెప్పినట్లు గాంధీ గారు ఎలాంటి ప్రాపర్టీస్ ఓన్ చేయలేదు ఇన్ హిస్ లైఫ్ టైమ్. సో ద ప్రాపర్టీ కాబా గాంధీ నోడీలో వాజ్ ప్రాపర్టీ ఆఫ్ హిస్ ఫాదర్, వేర్ గాంధీజీ హ్యాస్ స్పెంట్ హిస్ చైల్డ్హుడ్ బిఫోర్ లివింగ్ టు లండన్ ఇన్ 1888 టు స్టడీ లా అండ్ లేటర్ ఇట్ వాజ్ సోల్డ్. ఇన్ దిస్ విల్ ఫర్ ఎక్స్ప్లెనేషన్ గాంధీ గారు ఆ ప్రాపర్టీ కొన్నారు అని ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ప్రాపర్టీ పర్చేస్ చేసి దానిపై తన పర్సనల్ ఎర్నింగ్స్తో హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ హీ ఈస్ ద సోల్ ఓనర్ అండ్ హ్యావింగ్ ద పొసెషన్ సిన్స్ దెన్. అండ్ ప్రాపర్టీ పర్చేస్లో కానీ కన్స్ట్రక్షన్లో కానీ ఫండ్స్ మొత్తం మీవే అని అండ్ ఫాదర్ దగ్గర నుండి కానీ ఓర్ వేరే వాళ్ళ దగ్గర నుండి కానీ కాంట్రిబ్యూషన్ తీసుకోవడం జరగలేదు అని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇలాంటి ప్రాపర్టీస్కి అబ్సల్యూట్ రైట్స్ ఉంటాయి అండ్ హ్యావ్ ద ఫుల్ లీగల్ అథారిటీ టు bequeath the property through the will. In intent, you can include that you have reached so and so age and understand that life is uncertain and there is no guarantee of what may happen at the moment. ఇలా ఇంక్లూడ్ చేసుకోవాలి. కోర్ట్స్లో కంటెస్టెడ్ విల్స్ చూస్తే చాలా వాటిలో నా హెల్త్ బాగుండట్లేదు, నా సెన్సెస్లో ఉండట్లేదు, సో ఎప్పుడైనా చనిపోవచ్చు అని రాయడం జరుగుతుంది. ఇక్కడే విల్ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది, ఎందుకంటే టెస్టేటర్ షుడ్ బి ఆఫ్ సౌండ్ మైండ్ అనేది ఒక రిక్వైర్మెంట్ ఫర్ మేకింగ్ ఎ విల్. ఇఫ్ అన్హెల్దీ ఉన్నాను అని మెన్షన్ చేస్తే మెంటల్ స్టేట్ ఎఫెక్ట్ అయ్యి ఉన్న స్టేజ్లో విల్ ప్రిపేర్ చేయడం జరిగిందని విల్ని ఛాలెంజ్ చేస్తారు. సో సింపుల్గా ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ అండ్ విషింగ్ టు మేక్ మై ఫైనల్ అరేంజ్మెంట్స్ అని ఇంక్లూడ్ చేసుకోవడం బెటర్. సో లైఫ్ అన్సర్టన్గా ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అండ్ యూ హ్యావ్ ట్రస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ యు ఆర్ బ్లెస్డ్ అని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ ఈ ప్రాపర్టీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అని అండ్ తను చనిపోయిన తర్వాత 4 కొడుకులకి ప్రాపర్టీ ఈక్వల్ షేర్స్లో ట్రాన్స్ఫర్ అవ్వాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీరు షేర్ ఎంత ఇవ్వాలి అనుకున్నా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. లైక్ డిఫరెంట్ ప్రాపర్టీస్ డిఫరెంట్ బెనిఫిషియర్స్కి దక్కాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ విల్ రాసుకోవచ్చు. అండ్ దే కెన్ యూస్, ఎంజాయ్, సెల్ ది ప్రాపర్టీ యాజ్ ద విష్ అని ఇంక్లూడ్ చేయాలి. No relative or third party shall have any claim over the property. Any objections will be invalid and legally void. Relatives or third party objection చేయలేరు, చేసినా చెల్లదు అని ఇంక్లూడ్ చేయాలి. ప్రాపర్టీ మీద ఎలాంటి లోన్స్, లీగల్ డిస్ప్యూట్స్ లేవు అండ్ ఆఫ్టర్ ద డెత్ బెనిఫిషియర్స్ పేరు మీదకు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వాలి అండ్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్. రెవెన్యూ అండ్ మున్సిపల్ రికార్డ్స్లో బెనిఫిషియరీస్ పేర్లు చేర్చాలి ఇన్ ప్లేస్ ఆఫ్ మైన్ అని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ రైటింగ్ ది విల్ ఎలాంటి మూవబుల్ ప్రాపర్టీస్ లేవు అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఏమన్నా మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటే అవి కూడా 4 కొడుకులకి ఈక్వల్గా డివైడ్ అవ్వాలి అని రాసుకోవచ్చు. బికాస్ ఒక పర్సన్కి ఒకటే విల్ ఉండాలి. ఇఫ్ మోర్ దెన్ 1 విల్ ఉంటే ద ఓల్డ్ విల్ బీ డీమ్డ్ ఇన్వాలిడ్. సో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా ఇంకా వేరే ఏ అసెట్స్ ఉన్నా విల్ మాత్రం ఒకటే ఉండాలి, లేదంటే డిస్ప్యూట్ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ పర్సన్ చనిపోయిన తర్వాత బెనిఫిషియరీస్ కోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉండాలి టు ప్రూవ్ ద వ్యాలిడిటీ ఇన్ కోర్ట్. ఇంకో కొత్త విల్ క్రియేట్ చేయించకుండా విల్లో ఏమన్నా యాడ్ చేయాలి అనుకుంటే అమెండ్మెంట్ టు ద విల్ చేసుకోవచ్చు, విచ్ విల్ మాడిఫై ద ఎగ్జిస్టింగ్ విల్, విచ్ ఈస్ కాల్డ్ కోడిసిల్. ఇన్ ఫైనల్ డిక్లరేషన్ ఇంక్లూడ్ దట్ దిస్ ఈస్ ది ఫస్ట్ అండ్ లాస్ట్ విల్ అండ్ మేడ్ వితౌట్ ఎనీ coercion, fraud or pressure from anyone and you are fully aware of the consequences. You should also include that you are of sound mind and health. సైన్ చేసే ముందు డిక్టేట్ చేసి టైప్ చేయించి చదవడం జరిగింది అండ్ అర్థం చేసుకున్నాకే సైన్ చేయడం జరిగింది అని ఇంక్లూడ్ చేయాలి.
the testator needs to sign the document. Witness plays a crucial role in verifying the authenticity of the will in case of disputes. Witnesses trustworthy individuals ఉండాలి. If dispute వస్తే కోర్టులో టెస్టిఫై చేయగలగాలి that will was executed freely without any fraud or pressure అని. If any third party will ని ఛాలెంజ్ చేస్తే ఈ విట్నెసెస్ విల్ యొక్క అథెంటిసిటీని కన్ఫర్మ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ గ్రాండ్ ఫాదర్ మొత్తం ప్రాపర్టీ విల్ ద్వారా మీ పేరుపై చేయడానికి నోటరీ లేదా రిజిస్టర్ ఆఫీస్లో విట్నెస్ని తీసుకొని వెళ్ళి అక్కడ విల్ ప్రిపేర్ చేయించి అక్కడే టెస్టేటర్ అండ్ విట్నెసెస్ సిగ్నేచర్ కూడా తీసుకోవడం జరిగితే అండ్ ఇన్ కేస్ ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫాదర్ మీ కజిన్స్ విల్ని ఛాలెంజ్ చేస్తే దట్ ద విల్ ఈజ్ మేడ్ డ్యూ టు ప్రెజర్, దెన్ ఈ విట్నెసెస్ ఆ విల్ యొక్క అథెంటిసిటీని ప్రూవ్ చేయగలుగుతారు. సో రిలయబుల్, ఎడ్యుకేటెడ్ అండ్ కొంచెం యంగ్ లైక్ 30 to 40 years ఆఫ్ ఏజ్ ఉన్న పర్సన్స్ని విట్నెస్గా చూస్ చేసుకోవడం మంచిది. ఇఫ్ విట్నెస్ కోర్టులో టెస్టిమోనీ సరిగా ఇవ్వకపోయినా, వారు చనిపోయినా లేదా వేరే ఏ కారణాల వల్ల కూడా టెస్టిమోనీ ఇవ్వడంలో ఫెయిల్ అయినా విల్ వ్యాలిడిటీని ప్రూవ్ చేయడం కష్టమైపోతుంది. సో విట్నెసెస్ని ప్రాపర్గా చూస్ చేసుకొని సైన్ చేయించాలి. విల్నామా అనేది ఒక క్రూషల్ డాక్యుమెంట్ విచ్ ప్రివెంట్స్ కాన్ఫ్లిక్ట్ అండ్ ప్రొవైడ్ క్లారిటీ రిగార్డింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్టర్ ఏ పర్సన్స్ డెత్. పిల్లలు ఎల్డర్లీ పేరెంట్స్ని మిస్ట్రీట్ చేయకుండా కాపాడుతుంది. విల్ చేయకపోతే డిఫాల్ట్గా ప్రాపర్టీ పిల్లలకే దక్కుతుంది. బట్ ఒక కండిషనల్ విల్ రాసి ఇన్ విచ్ ఇఫ్ బెనిఫిషరీస్ సో అండ్ సో థింగ్స్ ఫుల్ఫిల్ చేస్తేనే ప్రాపర్టీ దక్కుతుంది అని కూడా రాయొచ్చు. అండ్ దానికోసం ఒక ట్రస్టీని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. ఇఫ్ పిల్లలకి కాకుండా ప్రాపర్టీ ఒక థర్డ్ పార్టీకి బిక్వెత్ చేయాలి అనుకున్నప్పుడు విల్ చాలా సిగ్నిఫికెంట్ అయిపోతుంది. విల్నామా ఒక ప్లేన్ పేపర్ మీద కూడా రాయొచ్చు లేదా స్టాంప్ పేపర్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ దాని అథెంటిసిటీని పెంచడానికి విల్ రిజిస్ట్రేషన్ లేదా నోటరైజ్ చేయించుకోవడం అడ్వైజబుల్. బట్ ప్రాపర్గా రాస్తే ప్లేన్ పేపర్ మీద రాసిన విల్ ఈజ్ ఆల్సో వ్యాలిడ్. ఇఫ్ విల్ని రిజిస్టర్ చేయించాలి అనుకుంటే టెస్టేటర్ విట్నెస్ని తీసుకొని రిజిస్ట్రార్ లేదా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళాలి. అదే నోటరైజ్ చేయించాలి అనుకుంటే విట్నెస్తో పాటు టెస్టేటర్ నోటరీ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాలి. రిజిస్ట్రేషన్ కాస్ట్ ఈజ్ హయ్యర్ దెన్ ద నోటరీ. Section 4245 of Registration Act explains the process of registering the will and is also mentioned in Section 63 of Indian Succession Act. Instead of registration, తక్కువ కాస్ట్లో నోటరీ చేయించుకోవాలి అనుకుంటే you can follow the rules under Section 8 of Notaries Act 1952, which is an affordable option for everyone. బేసిక్గా అయితే ఒక ప్లేన్ పేపర్ మీద చేసిన విల్ లేదా నోటరీ చేయించిన విల్ లేదా రిజిస్టర్డ్ విల్ are equal and does not guarantee validity. Because if the will is challenged in the court, document యొక్క వ్యాలిడిటీని ప్రూవ్ చేయాల్సిందే as per Section 67 of BSA. సో ఇఫ్ కోర్టులో విల్ ఛాలెంజ్ చేయబడితే దాని వ్యాలిడిటీని ప్రూవ్ చేయాల్సిందే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నోటరైజ్ ఓ రిజిస్టర్డ్. అండ్ దాని యొక్క వ్యాలిడిటీ ప్రూవ్ చేయడానికి విల్ యొక్క విట్నెస్ యూజ్ అవుతారు. సో వాళ్ళు కోర్టుకి వచ్చి చెప్తారు దట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అలాంగ్ విత్ ద టెస్టేటర్ హూ వాజ్ ఇన్ గుడ్ హెల్త్ అండ్ ఆఫ్ సౌండ్ మైండ్ అండ్ సో పర్సన్ పేరుపై ఈ విల్ చేయించడం జరిగింది అని. సో విల్ హ్యాండ్ రిటెన్ ఆన్ ప్లేన్ పేపర్ ఉన్న, నోటరీ చేయించిన లేదా రిజిస్టర్ చేయించిన విల్ యొక్క లీగాలిటీ ఈక్వల్గానే ఉంటుంది. ఇఫ్ విల్నామా వివాదంలో రావచ్చు అనుకుంటే నోటరీ లేదా రిజిస్టర్ చేయించుకోవడం అడ్వైజబుల్ సో దట్ వన్ క్యాన్ ప్రెజెంట్ ద విట్నెస్ ఇన్ ద కోర్ట్. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ విల్ ఈజ్ మ్యాండేటరీ అంటారు, బట్ ఇట్ ఈస్ నాట్, విచ్ ఈస్ క్లారిఫైడ్ బై ద సుప్రీం కోర్ట్ రూలింగ్ ఇన్ లీలా అండ్ అదర్స్ వర్సెస్ మురుగానంతం అండ్ అదర్స్ Civil Appeal number 7578 of 2023, which is decided in January 2025, clarifying that a registered or notarized will does not automatically make it true or binding. In case of any dispute, the authenticity of the will must be proven through proper evidence, especially by witness testimony. If ఒక పర్సన్ బెదిరించో, ప్రెజర్ చేసో, ఇన్ఫ్లుయెన్స్ చేయించో లేదా టెస్టేటర్ని కొట్టి విల్ చేయిస్తే అట్లాంటి విల్స్ అండర్ సెక్షన్ 61 ఆఫ్ ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వాయిడ్ అయిపోతాయి. ఒక విల్ ఫ్రాడ్ చేసి క్రియేట్ చేయిస్తే అట్లాంటి విల్స్ని కోర్టులో ఛాలెంజ్ చేసి నల్ చేయించవచ్చు. వెన్ ఏ విల్ ఈస్ డిస్ప్యూటెడ్, ద వ్యాలిడిటీ ఆఫ్ విట్నెస్ టెస్టిమోనీస్ క్యాన్ బి క్వశ్చన్. క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా విట్నెస్ స్టేట్మెంట్ వ్యాలిడిటీని బ్రేక్ డౌన్ చేయవచ్చు. ఇఫ్ ఇద్దరు విట్నెసెస్ టెస్టిమోనీస్ డిఫరెంట్గా ఇస్తే కోర్టులో విల్ అథెంటిసిటీని ఇన్వాలిడేట్ చేయించవచ్చు. ఇఫ్ సిగ్నేచర్స్ ఫార్జరీ చేసినా ఒరిజినల్ సిగ్నేచర్స్తో మ్యాచ్ చేయించవచ్చు లేదా హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ ద్వారా కూడా ప్రూవ్ చేయించవచ్చు. ఇలా చాలా రకాలుగా విల్ అథెంటిసిటీని వ్యాలిడేట్ చేయించవచ్చు ఇన్ ద కోర్ట్. అండ్ దిస్ ఈజ్ హౌ ఏ ప్రాపర్ విల్ ఈజ్ మేడ్.